యాంటీ ఆక్సిడెంట్ రైస్ ఎంతమందికి తెలుసు? మన బాడీలో ఉన్న చెడు క్రిములను చంపేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే కుక్కర్ లో ఆయిల్ లేదా నెయ్యి వేసేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దోరగా వేయించాలి. అలాగే కచ్చపచ్చగా దంచిన మిరియాలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, టమోటాలు తరిగినవి వేసేసి కొంచెం స్మాష్ అయ్యేంత వరకు వేయించాలి. నిజం చెప్పాలంటే వెజిటేబుల్ రైస్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కట్ చేసుకున్న పాలకూరాకు, పుదీనా, మెంతాకు కూడా యాడ్ చేయొచ్చు. నాకు దొరకలేదు సో నేను యాడ్ చేయట్లేదు. ఇదంతా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇందులోకి నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. అలాగే నానబెట్టిన సోయా బీన్స్, బఠానీలు కూడా వేస్తున్నాను. దానితో పాటు నానబెట్టిన బాస్మతి రైస్ ని కూడా వేసేసా. ఇదంతా బాగా మిక్స్ చేసేసి 5 మినిట్స్ సిమ్ లో పెట్టేసా. యాక్చువల్లీ వాటరే అవసరం లేదు. నేనేమంటే ఇంకొంచెం మెత్తగా ఉడకాలనేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసా. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు, మిక్సీ పట్టేసిన పచ్చి కొబ్బరిని కలిపేసి 2 విజిల్స్ రానివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా.